Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Star Srinidhi, your trusted support since 2020. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. సిబిఎస్ఈ +2 పరీక్షా ఫలితాల్లో శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులు, అద్భుత ఫలితాలైతే సాధించారు. నిన్న సాయంత్రం సిబిఎస్ఈ +2 ఫలితాలైతే విడుదలయ్యాయి. గురువారం ఉదయం ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో ఆ విద్యార్థులందరినీ కూడా శ్రీ వివేకానంద విద్యా సంస్థల యాజమాన్యం ప్రత్యేకంగా అయితే అభినందించారు. సిబిఎస్ఈ +2 సంబంధించి ఇంటర్మీడియట్గా చెప్తా ఉంటారు. దీనికి సంబంధించి ఆ విద్యార్థిని ఎవరైతే ఉన్నారో సామి జ్యోతిక అనే విద్యార్థిని 500 మార్కులకు గాను 476 మార్కులతో దాదాపు 95.7% సాధించినట్లయితే ఈ విద్యాసంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ, అట్లాగే శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ సీఈఓ వెంకటరామ అయితే తెలియజేశారు. ఆ విద్యార్థినితో పాటు ఆమె తల్లిదండ్రులను అయితే ప్రత్యేకంగా అభినందించారు. ఇదే విద్యార్థిని జ్యోతిక గతంలో ఇటీవల జరిగినటువంటి జేఈ మెయిన్స్ ఫలితాల్లో కూడా అత్యధిక ఫలితాలు సాధించి అద్భుత ప్రతిభను అయితే చాటినట్లు కూడా చెప్తా ఉన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదలైనటువంటి అన్ని ఫలితాల్లో వివేక విద్యాసంస్థల విద్యార్థులు అత్యధిక మార్కులతో సత్తా చాటుతూ ఉన్నట్లయితే వీరు చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ సిబిఎస్ఈ అనేది కూడా చాలా టఫ్ సబ్జెక్ట్స్గా కూడా చెప్తా ఉంటారు. ఇటు మామూలుగా స్టేట్ సిలబస్ కంటే సిబిఎస్ఈ సిలబస్ అనేది కూడా కొంచెం టఫ్గా ఉంటుంది. ఇందులో కూడా తమ విద్యార్థులు అత్యధిక మార్కులు, అత్యధిక ఫలితాలను సాధించడం పట్ల యాజమాన్యం అయితే వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇటు విద్యార్థులతో పాటు అక్కడ వారి తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి, అన్ని ఫలితాలకు సంబంధించి తమ విద్యాసంస్థల విద్యార్థులు దాదాపు 37 సంవత్సరాల నుంచి ఈ విజయ పరంపర కొనసాగుతూ ఉంది. అన్ని సబ్జెక్ట్స్లో ప్రతి సంవత్సరం విడుదలైనటువంటి అన్ని ఫలితాల్లో వివేక విద్యాసంస్థల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధిస్తూ ఇటు రాష్ట్ర స్థాయిలో అటు జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ కనబరుస్తున్నట్లు విద్యాసంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ అయితే తెలియజేశారు. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటువంటిది ఈ సిబిఎస్ సిస్టంలో ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్గా మేము చూస్తూ ఉన్నాం. అలాంటి మరి ఈ అన్నీ కూడా ఉపయోగించుకొని మరి ఈ సందర్భంగా 12th క్లాస్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటే అందరూ స్టూడెంట్స్కి కూడా థ్యాంక్స్ చెబుతూ, ప్రత్యేకించి మరి 95.2 మార్క్స్ ఈ +2 తెచ్చుకోవడం కాకుండా జేఈ మెయిన్స్లో కూడా ఆ పాప 91% మార్క్స్ తెచ్చుకోవడం మనకి గమనించాలి. మనం జేఈ మెయిన్స్ అనేటువంటి తెలుసు మీ అందరికీ. ఐఐటి పరీక్షలో కూడా, నేషనల్ జరిగే పరీక్షలో కూడా మరి 91% తెచ్చుకుంది. అదే కొంచెం ఈ చిన్న రిజర్వేషన్ లాంటిది కూడా సర్టిఫికేట్ మిస్ అయింది. అదర్వైజ్ డెఫినెట్గా మేము డ్యామ్ షీట్ ఇప్పుడే చెప్పేసాం సీట్ గ్యారెంటీ అనేది. బట్ అప్లై చేసుకుంటే చూద్దాం, నెక్స్ట్ ఎన్ఐటీలో సీట్ రావచ్చు చూద్దాం మనం. ఇలా ఒక ఇంటర్మీడియట్ అని కాకుండా, 10th క్లాస్ అని కాకుండా, +1 కాకుండా, +2 అని కాకుండా అన్ని ఎగ్జామ్స్లో కూడా మన వివేక విద్యార్థులు అద్భుతంగా చేశారు. ఈ సంవత్సరం 25-26 అకాడమిక్ ఇయర్లో వీ హ్యావ్ క్రియేటెడ్ వండర్ఫుల్ రికార్డ్. సో 99% మార్క్స్, 99% తెచ్చుకున్నారు జేఈ మెయిన్స్లో. ఫస్ట్ స్టార్టింగ్ అది జనవరిలో 99.3%, 97.5%తో 5 విద్యార్థులు. అలాగే వెంటనే వచ్చిన ఇంటర్మీడియట్లో కూడా 99% మార్క్స్ సాధించడం. అలాగే 10th క్లాస్లో 99% మార్క్స్ సాధించడం. అన్నిటిలో 99 మార్క్స్ వచ్చినాయి. ఇది కూడా చెప్పాను 95.20, ఆల్మోస్ట్ చెప్పాడు 99%. ఇది కూడా సిబిఎస్ సిస్టమ్ చూసినట్లయితే. సో ఇట్లా ఈ సంవత్సరం ప్రతి ఎగ్జామ్లో కూడా అద్భుతమైన ఫలితాలు మన విద్యార్థులు సాధించారు. దానికి చాలా సంతోషంగా ఉంది. ఫీల్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. అలాగే ఒక గ్రూప్ అని కాదు, లాస్ట్ మనం చూసాం, మనం బైపీసీ గ్రూప్, ఎంఈసీ గ్రూప్, ఎంపీసీ గ్రూప్, అన్ని గ్రూప్స్లో కూడా ఏ గ్రూప్లో కూడా మన పిల్లలు తక్కువ లేదు అన్నట్లుగా కూడా మరి ఫలితాలు సాధించారు. ఇలా ఈ సంవత్సరం సాధించడం కాదండి, ప్రతి సంవత్సరం కూడా మన విద్యార్థులు కంటిన్యూస్గా ఒక సిస్టమేటిక్గా తీసుకొస్తారు. 37 ఇయర్స్గా, అంటే 37 ఇయర్స్గా కంటిన్యూస్గా ఇలాంటి విద్యార్థులు మనకి ఇన్స్టిట్యూషన్లో వస్తూ ఉన్నారు. అలాంటి పేరెంట్స్ మన మీద నమ్మకం ఉంచి చేరుస్తూనే ఉన్నారు. మన టీచర్స్ కూడా బాధ్యతగా ఉండి అద్భుతంగా పనిచేస్తున్నారు. దాని ఫలితం ఏంటంటే కంటిన్యూస్ 37 ఇయర్స్గా రాష్ట్ర స్థాయిలో అద్భుతమైన ర్యాంక్స్ మన పిల్లలు సాధిస్తున్నారు. జాతీయ స్థాయిలో అద్భుతమైన ర్యాంక్స్ సాధించారు. అలాగే మీ అందరికీ తెలుసు, సివిల్ సర్వీసెస్లో కూడా మన విద్యార్థులు రీసెంట్ ఇయర్స్లో ఒక 6 సెలెక్ట్ అయ్యారు. 6 విద్యార్థులు, వివేక విద్యార్థులు సివిల్ సర్వీస్లో సెలెక్ట్ చేయడం అనేటువంటి చిన్న విషయం కాదు. అంటే మొత్తం ఇన్స్టిట్యూషన్ యొక్క కెరియర్లో ఒకటి వస్తేనే గొప్ప, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే గొప్ప ఇన్స్టిట్యూషన్లో సివిల్ సర్వీసెస్. అలాంటిది 6 విద్యార్థులు ఆ లెవెల్కి రావడం,
మరి సిఏ ఎగ్జామ్లో కూడా కంట్రీ లెవెల్లో 6th ర్యాంక్ రావడం, అలాగే నీట్ ఎగ్జామ్లో బైపీ గ్రూపులో కూడా మన సెంట్రల్ స్కూల్ వాళ్ళు ఫస్ట్ నీట్ సాధించిన ఘనత సెంట్రల్ స్కూల్కే ఉంది. మొట్టమొదటి మెడికల్ సీట్ తెనాలి నుంచి వచ్చింది అంటే అది వివేక సెంట్రల్ స్కూల్ నుంచి వచ్చింది. సో అలా నీట్లో కానివ్వండి, అంటే అన్నిటిలో కూడా పీజీలోకి వెళ్ళినప్పుడు కూడా మరి మెడికల్ పీజీలో కూడా మరి 6th ర్యాంక్ కంట్రీ వైడ్గా వచ్చిందనమాట. ఇలా ప్రతి ఎగ్జామ్లో కూడా మన విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నారు. వాళ్ళ తెలివితేటలను బాగా ఉపయోగించుకొని మార్క్స్ రూపంలో అలాగే సబ్జెక్ట్ రూపంలో తెచ్చుకొని మన తెనాలి యొక్క కీర్తి ప్రతిష్టలని, మనందరికీ తెలుసు తెనాలి పెద్ద పట్టణం, ఊరికే చిన్న అనుకోవటమే కానీ బ్రహ్మాండ పెద్ద పట్టణమే కాదు. చుట్టుపక్కల గ్రామ ప్రాంతాల విద్యార్థులు ఎక్కువ మంది ఉంటారు. అలా గ్రామీణ ప్రాంత విద్యార్థులను తీసుకుని మనం కంటిన్యూస్గా మన సిటీస్లో ఎక్కడ బ్రాంచెస్ లేవు. గుంటూరు, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ వాటి బ్రాంచెస్ మనమేమి లేవు. మన పిల్లలు ఎవరైనా ఈ పోటీలో పాల్గొనేదంటే ఈ రూరల్ ఏరియాలో ఉండేటువంటి పీపుల్, అది గుర్తుపెట్టుకోవాలి. గ్రామీణ ప్రాంతంలో ఉండే విద్యార్థులు, పైగా మన దగ్గర చేరే పిల్లలు మిడిల్ క్లాస్ పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. మిడిల్ క్లాస్ సంబంధించిన వారు లేదా లోయర్ మిడిల్ క్లాస్ సంబంధించిన వారు ఉంటారు. ఇలాంటి వాళ్ళతో మనం కంటిన్యూస్గా 37 ఇయర్స్గా మరి స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ మనం 10 సార్లు సంపాదించాం ఇంటర్మీడియట్లో, అలాగే ఎంసెట్లో 3 సార్లు 10లోపు ర్యాంకు సంపాదించాం. టాప్ 10లో మనం 3 సార్లు ఉన్నాం మనం. అలా ఐఐటీలో కూడా కంటిన్యూస్గా మరి గత 6-7 ఇయర్స్గా చూస్తామంటే ఎవ్రీ ఇయర్ మనం ఐఐటీలో సీట్ సాధిస్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ కూడా మనందరికీ తెలుసు ఐఐటీలో చదువుతున్నారు వాళ్ళు, ఊరికే మెయిన్స్ పాస్ అయ్యాడు అని చేయటం కాదు. మెయిన్స్ అయిపోయింది, అడ్వాన్స్డ్ సెలెక్ట్ అయ్యారు, సీటు పొందారు. మరి లక్నో, అలహాబాద్, ధన్బాద్ వీటిలో చదువుతున్నారు మన పిల్లలు, ఐఐటీలో చదువుతున్నారు నేరుగా. ఇలా ఎగ్జామ్ ఏదైనప్పటికీ కూడా ప్రతిదానిలో కూడా కంటిన్యూ 37 ఇయర్స్గా ఈ ప్రాసెస్ జరుగుతోంది. ఇలా మంచి రిజల్ట్స్ రావడానికి కారణం మంచి పిల్లలు మన దగ్గర ఉండటం, చక్కగా శ్రద్ధగా చదివేటువంటి పిల్లలు ఉండటం, అలాగే మా మీద నమ్మకం వచ్చే పేరెంట్స్ వాళ్ళు కూడా చక్కగా వీళ్ళు ఏదో చేసి పెడతారు, మా పిల్లలకి మంచి జ్ఞానాన్ని ఇస్తారు, క్రమశిక్షణ ఇస్తారు, మంచి పేరు తెచ్చి పెడతారు అనే ఉద్దేశంతో పేరెంట్స్ కూడా మన నమ్మకం ఉంచడం. అలాగే మా టీచర్స్ వచ్చిన ప్రతి సబ్జెక్ట్ టీచర్ కూడా అద్భుతంగా పాపం ప్రయత్నం చేసి సిస్టమేటిక్ ప్రోగ్రామ్తో పక్కా ప్లాన్తో ఫస్ట్ డే టు లాస్ట్ డే మరి ప్రతి అవర్లో కూడా ఏం చదవాలి, ఏం చెప్పాలి, ఏ క్వశ్చన్ చదివించాలి, అలాగే టెస్ట్లు ఎప్పుడు పెట్టాలి అని ముందుగానే షెడ్యూల్స్ రూపొందించుకొని ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా చేయటం వలన టీచర్స్ పనిచేయటం వలన మాకు ఇలాంటి మంచి ఫలితాలు వస్తాయని నేను భావిస్తున్నాను. 26 last time we got 474 by Premita and this year we achieved 476. Congratulations and thank you for that. Antekaakunda 100% again everyone passed, so that is also good achievement. And even she secured 477 in her 10th class. So మాతోనే 5th class నుంచి చదువుతుంది. హోప్ఫుల్లీ గోల్డ్ మెడల్ తీసుకురావాలని కోరుకుంటున్నాను వాట్ ఎవర్ కోర్స్ యూ జాయిన్ ఫ్యూచర్లో. అండ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డే. నా పేరు జ్యోతిక, నేను శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో చదువుకున్నాను. నేను 12th క్లాస్లో 95.2 సెక్యూర్ చేశాను, జేఈలో 90.91. థ్యాంక్స్ టీచర్స్, ఎవ్రీబడి, మేనేజ్మెంట్ ఇంత సపోర్ట్ చేశారు, పేరెంట్స్, ఫ్రెండ్స్, ఎవ్రీబడి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. నేను నెక్స్ట్ ఈసీ చేద్దాం అనుకుంటున్నాను, చిప్ డిజైనింగ్ అటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను. నా పేరు అమృత వర్షిణి, నేను శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో చదువుతున్నాను. సిబిఎస్ఈ 12th క్లాస్ బోర్డ్స్లో నేను 81.4% సెక్యూర్ చేశాను. ఫ్యూచర్లో డిజైనింగ్ కానీ ఇంకేమైనా క్రియేటివ్ సైడ్ వెళ్దామని నేను అనుకుంటున్నాను. Star Srinidhi, Star Srinidhi. secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan, buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందువి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని
హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలిషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో సరికొత్త రుచులతో సెసీ డెలిషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.